ఆ అపార్ట్మెంట్కి పెద్ద పేరు లేదు, పెద్ద ఫ్లాట్లు కూడా కాదు. 3 అంతస్తులు, 12 ఇల్లు, మధ్యలో చిన్న పార్కింగ్ స్థలం. అది సుధానిలయం. అక్కడ ఉండేవాళ్ళందరూ ఒకరినొకరు చూసేవాళ్లే, కానీ మాట్లాడుకునేవాళ్లు కాదు. లిఫ్ట్లో కలుస్తారు, కానీ మాటలు లేవు. తలుపులు మూసుకుని జీవించే మనుషులు. అలాంటి చోట ఒకరోజు ఒక తలుపు తెరుచుకుంది ఆ మనుషుల మధ్య. ఆ ఉదయం మొదలైంది ఒక చిన్న సమస్యతో. 3వ అంతస్తులో ఫ్లాట్ నంబర్ 302. అక్కడుండేది శైలజ. ఒంటరిగా. ఐటీ ఉద్యోగం. ల్యాప్టాప్, ఫోన్, కాల్స్, అదే తన ప్రపంచం. ఆ రోజు ఆమె ఇంటి తలుపు తెరిచింది. బయటకు రాగానే ఒక్కసారిగా ఆగిపోయింది. మొత్తం ఫ్లోర్లో నీళ్లు. ఏమైందిక్కడా అని అనుకుంటూ మెట్లు దిగింది. కింద ఫ్లాట్ 202. అది మూర్తిగారి ఇల్లు. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి. ఎప్పుడూ సైలెంట్. ఎవరితోనూ గొడవలేదు, మాటలు కూడా తక్కువ. తలుపు తట్టింది శైలజ. తలుపు తెరుచుకుంది. మూర్తిగారు కంగారుగా ఉన్నారు. మోటార్ ఆఫ్ చేయడం మర్చిపోయానమ్మా అన్నారు. బాత్రూం నుంచి నీళ్లు పొంగి వచ్చాయి. పైన ఫ్లాట్లకు పాకాయి. శైలజ ఏమీ అనలేదు. మోటార్ ఆఫ్ చేసింది. నీళ్లు ఆగాయి. అంతే. అక్కడితో ఆ రోజు ముగిసినట్టే అనిపించింది. కాని అలా కాలేదు. మధ్యాహ్నం అపార్ట్మెంట్ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్. నీళ్ల వల్ల ఇబ్బందయింది. ఇలా నిర్లక్ష్యం చేయకండి. మెసేజ్ ఎవరు పెట్టారో తెలియదు, కానీ టోన్ మాత్రం గట్టిగా ఉంది. మూర్తిగారు ఆ మెసేజ్ చదివి ఫోన్ పక్కన పెట్టేశారు. ఏమీ రిప్లై ఇవ్వలేదు. సాయంత్రం పార్కింగ్ దగ్గర శైలజ, మూర్తిగారు ఎదురుపడ్డారు. మూర్తిగారు నెమ్మదిగా అన్నారు, క్షమించండమ్మా, వాట్సాప్లో వచ్చిన మెసేజ్ చూసి నన్ను ఎవరు ఏమనుకున్నారో. శైలజ అర్థం చేసుకుంది. అది మిమ్మల్ని కాదులే అంకుల్ అని సర్ది చెప్పింది. అంతే. అక్కడితో మాట ముగిసింది. కాని ఆ రోజునుంచి శైలజ గమనించింది, మూర్తిగారు ఎవ్వరినీ చూడడం మానేశారు. ఒక వారం తర్వాత అపార్ట్మెంట్లో కరెంట్ పోయింది. సాయంత్రం 7 గంటలు. లిఫ్ట్ ఆగిపోయింది. చీకటి. పిల్లలు అరుపులు, పెద్దవాళ్ల ఫోన్లు. శైలజ మెట్లల్లో దిగుతుంటే ఒక శబ్దం, హెల్ప్ హెల్ప్ అని వినిపిస్తోంది. ఆ అరుపు మూర్తిగారి ఫ్లాట్ నుంచి. తలుపు తట్టింది. లాక్ చేసినట్టుంది. తలుపు తెరుచుకోలేదు. లోపల్నించి శబ్దం. కాలు జారి పడిపోయాను అన్నారు మూర్తిగారు. శైలజ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. అరచింది, అందరూ రండి అని. మొదట ఎవ్వరూ రాలేదు. తర్వాత ఫ్లాట్ 101 నుంచి ఒక అబ్బాయి, ఫ్లాట్ 203 నుంచి ఒక ఆవిడ, తర్వాత ఇంకొద్దిమంది. తలుపు పగలగొట్టారు. మూర్తిగారిని బయటకు తీసుకొచ్చారు. నీళ్లు, చీకటి, అయోమయం. కాని ఒక విషయం జరిగింది. అందరూ ఒకచోట నిలబడ్డారు. ఆ రాత్రి మూర్తిగారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదు. ఆస్పత్రి బయట శైలజ కూర్చుంది. అపార్ట్మెంట్ వాళ్లు కూడా. ఎవరూ మాట్లాడలేదు. కాని ఈసారి నిశ్శబ్దం వేరేలా ఉంది. మరుసటి రోజు కరెంటొచ్చింది. అపార్ట్మెంట్లో ఒక నోటీస్. ఈ ఆదివారం అందరం కింద కలుద్దాం అని వ్రాసి ఉంది. ఆదివారం అందరూ అపార్ట్మెంట్ కిందికి దిగారు. మూర్తిగారు వచ్చారు. ఆయన అందరితో, నేను మీతో ఎక్కువగా మాట్లాడను, కాని మీరందరూ నాకు సహాయం చేశారు, అందుకు కృతజ్ఞతలు అని అన్నారు. ఆ రోజు ఛాయ్ వచ్చింది, బిస్కెట్లు వచ్చాయి, మాటలు వచ్చాయి, పిల్లల పేర్లు తెలిసాయి, పక్కింటి వాళ్ళ పని తెలిసింది. సుధానిలయం ఇప్పటికీ అదే అపార్ట్మెంట్. కాని ఒక తేడా ఉంది. ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ వాళ్ల తలుపులు పూర్తిగా మోసుకుండవు. ఎవరైనా ఆలస్యమైతే ఎవరైనా అడుగుతారు. ఒకరికొకరు సాయం చేసుకుంటారు. ఎవరైనా కనిపించకపోతే తలుపు తట్టుతారు. అందుకే ఆ అపార్ట్మెంట్ వాళ్లు అప్పుడప్పుడు ఆ రోజు నీళ్లు కారాయి, కాని మనుషులు కలిశారు అని అనుకుంటుంటారు. పెద్ద మార్పులు పెద్ద సంఘటనలతో రావు. చిన్న ఘటనలే మనల్ని దగ్గర చేస్తాయి.